ఆర్సీబీ ఒక ఎమోషన్, ఒక అగ్రెషన్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అండ్ ఫ్యాన్ బేస్డ్ ఐపీఎల్ టీమ్. ఈ టీమ్ కి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ రాయల్టీకి మారిపోయారు. ఎందుకంటే 17 ఏళ్లుగా ఈసాల కప్పు నమ్దే అంటూ టీం గెలుపు ఓటమిల్లో ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నారు. ఆర్సీబీకి అదృష్టం లేదేమో గానీ అద్భుతమైన ఫ్యాన్ సపోర్ట్ ఉంది. తమ టీం ప్రతిసారి నిరాశపరిచిన మళ్ళీ పాజిటివ్ మెంటాలిటీతో ఇయర్ బి ఇయర్ డబుల్ ఎనర్జీతో టీం ని సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి హ్యాట్స్ ఆఫ్. దీనికి కారణం ఒకడే, ది గోట్, ది కింగ్ కోహ్లీ. తన అగ్రెషన్ తో టీం అంతటిని తన భుజాల మీద నడిపిస్తూ ఆర్సీబీ అవర్ సీబీగా మార్చాడు. ఈసారి కెప్టెన్ మారాడు, ప్లేయర్స్ మారారు, టీం మారింది. మరి ఫేట్ మారుతుందో లేదో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి మనం ఫస్ట్ డిస్కషన్ చేసుకోవాల్సింది న్యూ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటున్న యంగ్ సూపర్ స్టార్ ప్లేయర్ రజిత్ పటిదార్. తన ఎంత విధ్వంసకర బ్యాట్స్మెన్ ప్రీవియస్ సీజన్ లో మనం చూసాం. స్పిన్ అద్భుతంగా ఆడతాడు. మరోవైపు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కింగ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ చాంపియన్ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ట్రోఫీ గెలిచిన ఊపులో అదే ఫామ్ కొనసాగిస్తే అపోజిషన్ కి చుక్కలే. ఆల్రెడీ T20కి రిటైర్మెంట్ ప్రకటించాడు అండ్ కెప్టెన్ అనే బరువు కూడా లేదు. కాబట్టి ఈసారి 2016లో మనం ఎలాగైతే ప్రైమ్ విరాట్ కోహ్లీని చూసామో ఆ విరాట్ కోహ్లీని మళ్ళీ చూసే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఐపీఎల్ స్టార్ట్స్. కోహ్లీ 252 మ్యాచెస్ ఆడి 8004 రన్లు చేశాడు. అందులో 55 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు. హైయెస్ట్ స్కోర్ 113. లాస్ట్ సీజన్ లో విరాట్ కోహ్లీ 15 మ్యాచ్లు ఆడి 741 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 154 మెయింటైన్ చేశాడు. ఇప్పుడున్న ఫామ్ ని బట్టి చూస్తే ఈసారి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఫస్ట్ ఉంటాడు. మరో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ స్టార్ ఫిన్ సాల్ట్. తన హిట్టింగ్ ఎబిలిటీ ఏంటో పోయిన సీజన్ లో చూసాం. ఫిన్ సాల్ట్ ఐపీఎల్ స్టార్ట్స్. ఐపీఎల్ లో 21 మ్యాచెస్ ఆడగా 653 రన్స్ అయితే చేశాడు. యావరేజ్ గా 34. పోయిన సీజన్ లో కేకేఆర్ వైపు 12 మ్యాచెస్ ఆడి 435 రన్స్ స్కోర్ చేశాడు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇతని స్ట్రైక్ రేట్ 182. ఓపెనర్ గా వచ్చి ఇలాంటి స్ట్రైక్ రేట్ తో ఆడితే పవర్ ప్లే లో స్కోర్ పరిగెడుతుంది. మొదటి ఓవర్ నుండి అపోజిషన్ టీమ్ కి ప్రెజర్ ఉంటుంది. ఈసారి వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్ ఉన్న టీమ్స్ లో ఆర్సీబీ కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నెంబర్ 3 కెప్టెన్ ఆఫ్ ఆర్సీబీ రజిత్ పటిదార్. డొమెస్టిక్ క్రికెట్ బాగా ఆడి 2021లో ఐపీఎల్ డెబ్యూట్ చేశాడు. ఆ సీజన్ లో మొత్తం 4 మ్యాచెస్ ఆడి 71 రన్స్ స్కోర్ చేశాడు. ఇక 2022లో 8 మ్యాచెస్ ఆడి 333 రన్స్ స్కోర్ చేశాడు. అది కూడా 152 స్ట్రైక్ రేట్ తో. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక 2024లో మొత్తం 15 మ్యాచెస్ ఆడితే 395 రన్స్ స్కోర్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 55. ఇక స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 177. ఆర్సీబీకి వన్ డౌన్ లో వచ్చే డేంజరస్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. రజత్ పటిదార్ సెటిల్ అయ్యి ఆడాడంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నెంబర్ 4 లో హాట్ హిట్టర్ విలియం లివింగ్ స్టోన్. ఈసారి ఆక్షన్ లో ఆర్సీబీ ఇతన్ని కొనుగోలు చేసింది. ఇతను ఇంగ్లాండ్ ఆల్రౌండర్. ఐపీఎల్ అనుభవం చాలానే ఉంది. ఐపీఎల్ స్టార్ట్స్. మొత్తం 39 మ్యాచెస్ ఆడి 939 రన్స్ స్కోర్ చేశాడు. 94 హైయెస్ట్ స్కోర్ ఉంది. స్ట్రైక్ రేట్ 162. ఇతను స్పిన్ కి అనుకూలంగా ఉండే పిచ్ల మీద బౌలర్ గా కూడా టీమ్ కి స్ట్రెంత్ గా మారతాడు. ఇప్పటికే బౌలింగ్ లో 11 వికెట్లు తీసుకున్నాడు. బెస్ట్ వచ్చేసరికి 3/27. మరి చెప్పుకోదగ్గ బౌలర్ కాకపోయినా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు. ఈసారి తన అనుభవంతో ఆర్సీబీ ఫేట్ మార్చుతాడని ఫ్యాన్స్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెంబర్ 5 జితేష్ శర్మ. ఒకవేళ ఫిన్ సాల్ట్ వికెట్ కీపింగ్ చేయకపోతే వికెట్ కీపర్ గా జితేష్ శర్మ ఉంటాడు. తను కూడా ఈసారి ఫస్ట్ టైం ఆర్సీబీ గా ఆడబోతున్నాడు. మిడిల్ ఆర్డర్ లోను ఫినిషర్ గాను జితేష్ శర్మకి మంచి రికార్డ్స్ ఉన్నాయి. తను కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ హిట్టర్ ఇన్ ఐపీఎల్ స్టార్ట్స్. ఓవరాల్ గా 40 మ్యాచెస్ ఆడితే 230 రన్స్ స్కోర్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 49 ఉంది. ఇక యావరేజ్ 22. లాస్ట్ ఇయర్ ఎలాంటి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడో మనం అందరం చూసాం. అదే విధంగా ఈసారి కూడా ఆడి ఆర్సీబీ కప్పు కొట్టడంలో కీ రోల్ ప్లే చేస్తాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ టిమ్ డేవిడ్. అతను ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఎన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లో ఆడాడో చూసాం. ఈసారి ఆర్సీబీ తన బ్యాటింగ్ స్ట్రెంత్ ని పెంచడానికి అతను కొనుగోలు చేసింది. ఐపీఎల్ స్టార్ట్స్. ఐపీఎల్ లో ఓవరాల్ గా 38 మ్యాచెస్ ఆడి 659 రన్స్ చేశాడు. 46 హైయెస్ట్ స్కోర్. పోయిన సీజన్ లో ఈ సిక్సర్ కింగ్ 13 మ్యాచెస్ ఆడి 241 రన్స్ స్కోర్ చేశాడు. యావరేజ్ 30. ఇక నెంబర్ 7 కృణాల్ పాండ్యా. ఆర్సీబీ టీమ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ స్పిన్ ఆల్రౌండర్. కృణాల్ పాండ్యా ఐపీఎల్ లో మొత్తం 127 మ్యాచెస్ ఆడితే అందులో 76 వికెట్లు తీసుకున్నాడు. బెస్ట్ ఫిగర్స్ 3/11. కృణాల్ పాండ్యాకి కూడా ఐపీఎల్ లో చాలానే అనుభవం ఉంది. ముంబై ఇండియన్స్ కి, లక్నోకి ఎన్నో విజయాలు అందించిన కృణాల్ తొలిసారి ఆర్సీబీ తరపున బరిలోకి దిగబోతున్నాడు. తన అనుభవంతో ఆల్రౌండర్ స్కిల్స్ తో ఆర్సీబీ ఫేట్ మారుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బౌలింగ్ లో ఇండియన్ పేస్ స్వింగ్ భువనేశ్వర్ కుమార్ కొత్తగా ఆర్సీబీలోకి వచ్చి బౌలింగ్ విభాగానికి బలాన్ని ఇస్తున్నాడు. ఈసారి ఆక్షన్ లో ఆర్సీబీ చేసిన బెస్ట్ బై ఏదైనా ఉందంటే అది భువనేశ్వర్ కుమారే. ఎన్నో ఏళ్లు సన్ రైజర్స్ టీమ్ కి ఆడి మళ్ళీ కెరియర్ ని ఎక్కడైతే మొదలు పెట్టాడో అక్కడికే వచ్చాడు. ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్ ని 10.75 కోట్లకి కొన్నారు. భువి పవర్ ప్లే లో మంచి వికెట్స్ తీయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. ఐపీఎల్ స్టార్ట్స్. 176 మ్యాచెస్ ఆడి 181 వికెట్లు తీసుకున్నాడు. బెస్ట్ ఫిగర్స్ 5/19. నెంబర్ 9 ఆస్ట్రేలియన్ బౌలర్ హెజల్వుడ్. ఇంజురీ కారణంగా ఎర్లీగా కొన్ని మ్యాచెస్ కి అయితే అటెండ్ అవ్వలేకపోవచ్చు. బట్ లేటర్ ఆన్ టీమ్ లోకి అయితే జాయిన్
బ్యాట్స్మెన్ అవుతాడు. ఇతడు ఎబిలిటీ ఫేస్ జనరేట్ చేస్తాడు, బౌన్సర్స్ బాగా వేస్తాడు అండ్ కన్సిస్టెన్స్ గా పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఇక నెంబర్ 10 ఎస్ దయాల్. ఎస్ దయాల్ పేరు వినగానే 2024లో సిఎస్కే తో ఆడేటప్పుడు ఎస్ దయాల్ వేసిన బౌలింగే గుర్తొస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ది గ్రేట్ మహేంద్ర సింగ్ ధోనిని ఆపడంలో సక్సెస్ఫుల్ అయ్యాడు. ఎస్ దయాల్ ఐపీఎల్ లో మొత్తం 28 మ్యాచెస్ ఆడి 28 వికెట్లు తీసుకున్నాడు. 2022 నుంచి 2023 దాకా గుజరాత్ టైటన్స్ తరపున ఆడితే 2024 నుంచి ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ఆర్సీబీ ఈసారి 5 కోట్లు పెట్టి ఎస్ దయాల్ ని రిటైన్ చేసుకున్నారు. ఇక నెంబర్ 11 సుయాస్ శర్మ. ఆర్సీబీకి మెయిన్ స్పిన్నర్. ఐపీఎల్ లో ఇప్పటికి 13 మ్యాచెస్ ఆడి అందులో 10 వికెట్లు తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ కోల్కతా తరపున ఆడాడు. ఈ సీజన్ లో 2.60 కోర్స్ పెట్టి ఆర్సీబీ కైవసం చేసుకుంది. ఓవరాల్ గా ఆర్సీబీ టీం ఈసారి బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. కొత్తగా వచ్చిన ప్లేయర్స్ తో టీం చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీ తమ 17 ఏళ్ల ఐపీఎల్ కళని నెరవేర్చుకునేలా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ టు ఆర్సీబీ టీం అండ్ విరాట్ కోహ్లీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ కంటెంట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.